గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు లేదా మద్యం కావచ్చు, కారణాలేవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్ట వేసుకుంటోంది. ఫలితంగా కాలేయం పనితీరు క్రమంగా మందగిస్తూ వస్తుంది. ఈ పరిణామం కాలేయానికి కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. కాలేయం మీద కొవ్వు పేరుకుపోవటం వల్ల తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒంట్లో, గొంతు దగ్గర, పొట్టలో, చేతుల్లో, పిరుదుల్లో, తొడల్లో కొవ్వు పేరుకుపోవడం గురించి అందరికీ తెలిసిందే. అలాగే శరీరంలో కొన్ని అవయవాల్లో కూడా కొవ్వు పేరుకుంటుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. అవసరానికి మించి ఆహారం తీసుకున్నప్పుడు ఉపయోగించకుండా మిగిలిపోయిన శక్తినంతా శరీరం కొవ్వుగా మార్చేస్తుంది. అలాగే కాలేయం కూడా మెటబలైజ్ కాని కొవ్వునంతా కాలేయం కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే కాలేయంలోని కణాలు కొవ్వు కణాలతో భర్తీ అయిపోతూ ఉంటాయి. సాధారణంగా కాలేయం మొత్తం బరువులో 5-10% కొవ్వు ఉంటుంది. ఇలా పేరుకునే కొవ్వు 10% మించి పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్గా చెబుతారు. ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు ఎక్కువ పేరుకుపోవటాన్ని ఫ్యాటీ లివర్ అంటారనమాట. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఫ్యాటీ లివర్ అనేది మామూలు జనాభాలో చూస్తే అట్లీస్ట్ 20% మందికి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది. అది అలాగే ఇప్పుడు పిల్లల్లో కూడా ఒబిసిటీ రావటం వల్ల వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ శాతం పెరుగుతుంది. వాళ్ళలో కూడా 10-15% ఫ్యాటీ లివర్ వస్తుంది అన్నట్లుగా ఉంది. ఈ ఫ్యాటీ లివర్ అంటే మామూలు లివర్లో ఎప్పుడూ కూడా కొంత కొవ్వు ఉంటుంది. అది మినిమల్ అంటే 5-10% ఉంటుంది. ఆ లెక్క అది 5-10% కంటే ఎక్కువ శాతం కొవ్వు లివర్లో పేరుకుపోతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు అన్నమాట. అది ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారానికి దాన్ని స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ క్యాలరీస్ అవి తీసుకుంటే ఏమవుతుందంటే అది లివర్లో ఇది అవుతుంది అనమాట. మా గురువు గారు చెప్తుంటారు అనమాట, లివర్ అనేది శరీరానికి ఒక ఆడిటర్ లాంటిది. ఆడిటర్ అంటే మనం తీసుకునేది ఇన్పుట్, తీసుకునే క్యాలరీస్ ఖర్చు పెట్టే సమానంగా ఉంటే లివర్ బాగానే ఉంటుంది. అది అలా కాకుండా మనం తీసుకునేది ఎక్కువైతే దాన్ని ఖర్చు పెట్టకపోతే అదంతా కూడా లివర్ లోపల స్టోర్ చేసుకొని తర్వాత మనకి లెక్కలు చెప్తూ ఉంటుంది అనమాట. మీ లివర్ ఎలా అయిపోయింది, అది అయిపోయింది లెక్క చెప్తుంటుంది. సో ఫ్యాటీ లివర్ మీన్స్ అక్యుములేషన్ ఆఫ్ ది ఫ్యాట్ ఇన్ ది లివర్, దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సాధారణంగా మద్యం ఎక్కువగా తీసుకునేవాళ్లు ఆహారాన్ని కూడా ఎక్కువగానే తింటుంటారు. దీంట్లో ఒంట్లోకి క్యాలరీలు వరదలా వచ్చి చేరతాయి. శరీరం అన్ని క్యాలరీలను వంటబట్టించుకోలేక కొవ్వుగా మార్చేస్తుంది. ఈ కొవ్వు కాలేయంలో పేరుకుపోతూ ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగినప్పుడు కూడా కాలేయంలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. అలాగే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోకపోతే లిపిడ్స్ అంటే కొవ్వులు శక్తిగా మారవు. దాంతో పెరిగిన కొవ్వు కాలేయానికి చేరుకుని నిల్వ ఉండిపోతుంది. స్థూలకాయుల్లో జీర్ణం కాలేని కొవ్వంతా కాలేయానికి చేరుకుంటుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిలో లక్షణాలు పెద్దగా కనిపించవు. కొందరిలో అలసట, నీరసం కనిపిస్తాయి. శరీర బరువు పెరుగుతుంది. ఇక వ్యాధి ముదిరే కొద్దీ వాంతులు, తల తిరగడం, నీరసం, కాళ్ళు, పొట్టలో నీరు చేరటం లాంటి లక్షణాలతో పాటు కాలేయం ఉన్న ప్రాంతంలో నొప్పి ఉంటుంది. చివరి దశలో కామెర్లు కనిపిస్తాయి. ఈ ఫ్యాటీ లివర్ రావడానికి మెయిన్ కారణం ఇది ఒక విధంగా లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. అది ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల, తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, మన క్యాలరీ కన్సంప్షన్, మనం తీసుకున్న ఆహారాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకపోవటం వల్ల ఇవన్నీ కూడా మిగిలినటువంటి ఎక్సెసివ్ క్యాలరీస్ని కూడా లివర్లో ఫ్యాట్ రూపంలో జమ అయ్యి ఫ్యాటీ లివర్గా తయారవుతూ ఉంటాయి అన్నమాట. అది దట్ ఇస్ ఫ్యాటీ లివర్ అంటారు. ఈ ఫ్యాటీ లివర్లో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అది స్టేజెస్ అంటే ముందుగా కొంచెం లివర్ ఫ్యాట్ అయితే 5-10% అలా ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటుంది. అది 10% దాటిన తర్వాత ఫ్యాటీ లివర్ వచ్చి లివర్ కొంచెం వాపులాగా వస్తుంది. లివర్ వాపు అంటే లివర్ లోపల కణాలు హెప్టోసైట్స్ అంటాం అనమాట. వాటి లోపల ఫ్యాట్ గ్లాబ్యూల్స్ కొంచెం అక్యుములేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది దానివల్ల లివర్ కొద్దిగా వాపు వచ్చి పైకి తెలుస్తూ ఉంటుంది. కొంచెం సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, డిస్కంఫర్ట్ లాగా తెలుస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ మామూలుగా ఎర్లీ స్టేజెస్లో అంత ఎక్కువగా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అది నెమ్మదిగా పెరుగుతున్న కొద్దీ, లివర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఫస్ట్లో ఆకలి లేకపోవటం, కొంచెం కుడివైపున పొట్ట కింద డిస్కంఫర్ట్ లాగా ఉండటం అనమాట. కొంచెం ఏదో ఉన్నట్లుగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట పేషెంట్స్. అది ఎర్లీ స్టేజెస్లో అలా ఉంటుంది. అది తర్వాత కనుక ఇంకా మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే తర్వాత లెథర్జీ వచ్చేస్తుంది. లివర్ కనుక డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడు ఏ పని చేయడానికి ఆసక్తి లేకపోవటం, కొంచెం తిన్న వెంటనే ఆహారం ఎర్లీగా సటేటి తొందరగా తృప్తిపోయి ఇంకా తినలేకపోవటం ఇలాంటివి వస్తుంటుంది.
ఇంకా అప్పటికి ఇంకా నెగ్లెక్ట్ చేసుకుంటే లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయ్యి పచ్చ కామెరలు రావడం తయారవుతుంటుంది. అది ఈ పచ్చ కామెరల స్టేజ్ వచ్చిందంటే ఇంకా వెంటనే కొంచెం సిగ్నిఫికెంట్గా లివర్ డ్యామేజ్ అయినట్లుగా లెక్కగా ఉంటుంది అన్నమాట. కాలేయంలో కొవ్వు పేరుకుపోవటం అనేది ప్రధానంగా 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో కాలేయ కణాల మధ్య చాలా కొద్ది మొత్తంలో కొవ్వు పేరుకుంటుంది. రెండవ దశలో కొవ్వు శాతం పెరగడంతో పాటు కాలేయం కూడా కొద్దిగా దెబ్బతింటుంది. ఇక చివరి దశలో కొవ్వు కణాలు కాలేయాన్ని పూర్తిగా కప్పేస్తాయి. కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోయి సిమెంట్ ముద్దలాగా గట్టిపడిపోతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోతున్న కొద్దీ పొట్టలో బరువుగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, పొట్ట పైభాగంలో నొప్పిగా ఉండటం, కామెర్లు సోకటం, కాళ్లలో నీరు చేరటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇక కాలేయంలో కొవ్వు ఎంత మొత్తంలో పేరుకుంది, ఫ్యాటీ లివర్ ఏ దశలో ఉందన్న విషయాన్ని అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్, లివర్ ఫంక్షన్, లివర్ బయాప్సీ పరీక్షల సాయంతో డాక్టర్లు నిర్ధారిస్తారు. ఫ్యాటీ లివర్ మొదటి 2 దశల్లోనే ఉందని నిర్ధారణ అయినప్పుడు ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైతే మందులు వాడుకోవడం ద్వారా కాలేయంలో కొవ్వు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాలేయం 70% వరకు పాడైనా మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయి సిమెంటు ముద్దలాగా గట్టిపడిపోయినప్పుడు తప్పనిసరిగా కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇట్ ఈస్ బేసికలీ లైఫ్ స్టైల్ డిసీజ్. దానికి ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్ కంటే ఎక్కువ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్లోనే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, మితమైన ఆహారం తీసుకోవటం, ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయటం, బరువు పెరగకుండా చూసుకోవటం, వీటి వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి కంట్రోల్ చేసుకోవటం ఉంటుందన్నమాట. అదే కాకుండా ఫ్యాటీ లివర్ నుంచి ఒకసారి ఇది ఎల్ఆర్జీ హెపటైటిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా మామూలుగా లివర్ కామెర్లకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి కామెర్లు పెరగకుండా లివర్కి సపోర్ట్ ఇవ్వడం కోసం ట్రీట్మెంట్లు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈజ్ లైఫ్ స్టైల్ డిసీజ్. దీనికి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి కార్డియక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది సో వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడి ఆ ఎర్లీ స్టేజెస్లో లైఫ్ స్టైల్ మార్చుకుంటే మిగతా కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మామూలుగా ఉండేటువంటి రొటీన్గా మనం చేసేటువంటి స్కాన్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేస్తాం అన్నమాట. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఏంటంటే లివర్లో ఫ్యాట్ గ్లాబ్యూల్స్ వచ్చినప్పుడు లివరు కొంచెం స్కాన్ అల్ట్రాసౌండ్ వేవ్స్ వెళ్ళినప్పుడు మామూలు ఉండాల్సిన దానికంటే బ్రైట్గా కనిపిస్తుంది అది. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫస్ట్గా రేడియాలజిస్ట్ చూస్తుంది, బ్రైట్ లివర్ కనిపించిందంటే అది ఫ్యాటీ లివర్ కింద చేస్తారనమాట. అది అలా కాకుండా మనం క్లినికల్గా చూసినప్పుడు కూడా మామూలు పేషెంట్ చూసి పరీక్షలు చేస్తున్నప్పుడు క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు లివర్ పాల్పేషన్ అనమాట, పొట్ట చేసినప్పుడు లివర్ ఎన్లార్జ్ అయింది అది తెలుస్తూ ఉంటుంది అనమాట. అది లివర్ ఎన్లార్జ్ అయినప్పుడు క్లినికల్గా తెలుస్తూ ఉంటుంది దానికి. అది సో అది ఒక విధంగా కన్ఫర్మ్ చేసుకుంటుంటాం అనమాట. నిజానికి ఫ్యాటీ లివర్ అనేది అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. తొలి దశలో చికిత్స కూడా పెద్దగా అవసరం ఉండదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకొని అధిక బరువును తగ్గించుకుంటూ వ్యాయామాలు చేస్తూ ఉంటే కాలేయం సాధారణ స్థితికి వస్తుంది. స్టిరాయిడ్ల కారణంగా ఫ్యాటీ లివర్ ఏర్పడితే వాటిని అదుపు చేయాలి. మధుమేహులు షుగర్ను అదుపులో ఉంచుకోవాలి. ఇక రోజువారీ ఆహారంలో కొవ్వులు, చక్కెర పదార్థాలని తగ్గించడం, ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించడం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, ఈ ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను క్రమబద్ధంగా పాటిస్తుంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనే సమస్య ఉండదు.